వెల్కమ్ టు ద ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. ఈ క్లాస్లో నేను మీకు ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి ముందు ఈ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ గురించి ఇంకొక మూడు వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ మనం ఎలాగ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి డిఫరెంట్ కేసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్లో మనకి ఏదైనా ఒక పాయింట్ వస్తే దాని తాలూకా టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో అది డిఫరెంట్ క్వాడ్రంట్స్లో వచ్చినప్పుడు ఎలాగా మనం చూడాలి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ మీకు వెరీ సింపుల్ పాయింట్స్లో మీకు చెప్తాను. సపోజ్ ఏదైనా ఒక పాయింట్ ఏదైనా ఏ క్వాడ్రంట్లో ఉంటే మనకి రిఫరెన్స్ లైన్ మనం యాక్చువల్గా ఈ పాయింట్స్ మనం డ్రా చేసినప్పుడు ఇక్కడ రెఫరెన్స్ లైన్ ఒకటి, ఎక్స్ వై రెఫరెన్స్ లైన్ ఉంటుంది. ఈ రెఫరెన్స్ లైన్కి చాలామంది డౌట్ ఏంటంటే ఈ రెఫరెన్స్ లైన్స్కి టాప్ వ్యూ మీద డ్రా చేయాలా, ఫ్రంట్ వ్యూ కింద డ్రా ఏంటి, అబోవ్ ఈ రెఫరెన్స్ లైన్కి మీదనేం డ్రా చేయాలి, కిందనేం డ్రా చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐ వాంట్ టు గివ్ క్లారిఫికేషన్ అబౌట్ దిస్. ఓకే, సపోజ్ మనం ఫ్రంట్ వ్యూ, ఇక్కడ ఏదో ఉందనుకున్నాం, ఒక పాయింట్ ఉందనుకున్నాం. దీనికి ఇంక ఏ క్వాడ్రంట్ అన్నది కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ సింపుల్గా మనకు ప్రాబ్లంలో క్వాడ్రంట్లో అలా ఇవ్వడం మనకి. సపోజ్ ఇక్కడ మీకు ఫ్రంట్ వ్యూ మీరు డ్రా చేస్తున్నాము, మనం రెండు వ్యూలు డ్రా చేస్తాం, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. ఎక్కడ డ్రా చేస్తాం, రెఫరెన్స్ లైన్, రెఫరెన్స్ లైన్ దట్ ఈజ్ XY. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే సపోజ్ ఏదైనా ఒక పాయింట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రంట్ వ్యూ ముందు డ్రా చేస్తాం, తర్వాత టాప్ వ్యూ, ఈ రెండు వ్యూలు మనం ఇచ్చినప్పుడు డ్రా చేస్తాం. ఇఫ్ ఏ పాయింట్ ఏదైనా ఒక పాయింట్ అబోవ్ HP అని ఇచ్చాడంటే కన్ఫర్మ్డ్గా అది రెఫరెన్స్ పాయింట్ మీదన వస్తుంది. ఎక్కడన్నది అది ఎంత డిస్టెన్స్లో, అబోవ్ HP ఎంత ఇచ్చాడో అంత డిస్టెన్స్లో వస్తుంది. ఓకే, సపోజ్ ఏదైనా ఒక పాయింట్ బిలో HP ఉంటే బిలో రెఫరెన్స్ లైన్ వస్తుంది. ఓకే, అబోవ్ HP ఉంటే మనకి ఫ్రంట్ వ్యూలో సపోజ్ ఏదైనా ఒక పాయింట్ 20 mm అబోవ్ HP అన్నాడంటే మనకి ఫ్రంట్ వ్యూలో 20 mm మీదన వస్తుంది అనమాట. అదే రెఫరెన్స్ లైన్ మీదన వస్తుంది, రెఫరెన్స్ లైన్కి మీదన వస్తుంది. అలాగే బిలో HP అన్నాడంటే రెఫరెన్స్ లైన్ కిందన వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు మనకి ఏదైనా అబోవ్ HP అని కానీ బిలో HP అని కానీ ఇస్తే అది ఓన్లీ ఫ్రంట్ వ్యూకి సంబంధించిన డీటెయిల్ గుర్తుపెట్టుకోండి. అది మనకి ఫ్రంట్ వ్యూలోనే కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూకి సంబంధించి అబోవ్ HP అన్నాడంటే రెఫరెన్స్ లైన్ మీదన డ్రా చేయాలి, ఈ ఏరియాలో. సపోజ్ ఇది రెఫరెన్స్ లైన్. బిలో HP అంటే రెఫరెన్స్ లైన్ కిందన డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ టాప్ వ్యూ. ఇప్పుడు టాప్ వ్యూ గురించి చూద్దాం. ఇప్పుడు టాప్ వ్యూలో మనకి ఏంటి, టాప్ వ్యూలో ఇది ఎలా చేస్తాం, ఇక్కడ వర్టికల్ ప్లేన్కి ఇన్ ఫ్రంట్ కానీ బిహైండ్ కానీ, ఇన్ ఫ్రంట్ ఉంటే ఇది వచ్చి ఇక్కడ పడుతుంది కాబట్టి ఇది కిందకి వెళ్ళి అంటే రెఫరెన్స్ లైన్ కింద, బిలో రెఫరెన్స్ లైన్. బిహైండ్ ద వర్టికల్ ప్లేన్ అయితే అబౌవ్ ద రెఫరెన్స్ లైన్. ఓకేనా, వర్టికల్ ప్లేన్కి ముందుంటే రెఫరెన్స్ లైన్కి కిందనే ఆ పాయింట్ వస్తుంది. ఇది ఒక పాయింట్కనే కాదండి, క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఐదర్ లైన్కైనా ఇదే పరిస్థితి. మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్ ఇప్పుడు మనం ఒకటే రాయట్లేదు. మనం ఇప్పుడు ప్రస్తుతం పాయింట్స్ చూస్తున్నాం, తర్వాత లైన్స్ చూస్తాం, తర్వాత ప్లేన్స్ చూస్తాం, తర్వాత సాలిడ్స్ చూస్తాం. ఓకే, ఈ టాపిక్స్లో దేనికైనా కూడా ఇదే ఫండమెంటల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా అబోవ్ HP అని ఇచ్చాడంటే హారిజాంటల్ ప్లేన్కి మీదనేముందంటే ఆ పర్టికులర్ అది పాయింట్ అయినా, లైన్ అయినా, ప్లేన్ అయినా, సాలిడ్ అయినా రెఫరెన్స్ లైన్ మీదన వస్తుంది, దాని తాలూకా ఫ్రంట్ వ్యూ. అలాగే వీటిలో ఏదైనా బిలో ద హెచ్పికి కిందన ఎక్కడో ఉంది అన్నదంటే రెఫరెన్స్ లైన్కి కిందన వస్తుంది. అది పాయింట్ అయితే పాయింట్, లైన్ అయితే లైను, సాలిడ్ అయితే సాలిడ్, ప్లేన్ అయితే ప్లేన్. ఇప్పుడు మనం టాప్ వ్యూ డ్రా చేసినప్పుడు వర్టికల్ ప్లేన్కి ఇన్ ఫ్రంట్ అన్నాడంటే మనకి రెఫరెన్స్ లైన్కి కిందన వస్తుంది. వర్టికల్ ప్లేన్కి వెనకాల దట్ ఈస్ బిహైండ్ అన్నాడంటే రెఫరెన్స్ లైన్కి మళ్ళీ మీదనే వస్తుంది. ఓకేనా, క్లియర్గా చూడండి. అబోవ్ HP, అబోవ్ రెఫరెన్స్ లైన్,
బిహైండ్ వీపీ అబోవ్ రెఫరెన్స్ లైన్. సో బిలో హెచ్పి రెఫరెన్స్ లైన్ కిందన వస్తుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ రెఫరెన్స్ లైన్ కిందన వస్తుంది. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ మనకి దీనికి పాయింట్కి ఒక్కదానికే కాదు, లైన్ ఏదైనా ఒక లైన్ అబౌవ్ హెచ్పి ఉందంటే రెఫరెన్స్ లైన్ మీదని డ్రా చేయాలి, దాని తాలూకా ఫ్రంట్ వ్యూ. సో హెచ్పి గురించి డీటెయిల్స్ ఇచ్చిందంతా కూడా ఫ్రంట్ వ్యూలో కనబడుతూ ఉంటుంది. సో వర్టికల్ ప్లేన్ గురించి ఇచ్చింది కూడా టాప్ వ్యూలో కనబడుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. సో ఫ్రంట్ వ్యూ కాకుండా టాప్ వ్యూ కాకుండా సైడ్ వ్యూ అని ఉంటుంది. ఈ సైడ్ వ్యూలో అయితే బోత్ రెండు కనిపిస్తాయి అనమాట. సో దీని డీటెయిల్స్ దాని డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఓన్లీ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ చూస్తున్నాం కాబట్టి సపోజ్ ఏదైనా అబోవ్ హెచ్పి ఇస్తే రెఫరెన్స్ లైన్ అబోవ్ డ్రా చేయాలి, బిలో హెచ్పి ఉంటే రెఫరెన్స్ లైన్ కింద డ్రా చేయాలి. అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఏదైనా ఉంటే రెఫరెన్స్ లైన్ కింద డ్రా చేయాలి, బిహైండ్ ద వీపీ ఉన్నదంటే రెఫరెన్స్ లైన్ అబోవ్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఇదే మళ్ళీ ఇక్కడ నేను చూపించాను, మీరు కావాలంటుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఫ్రంట్ లైన్ అదే ఫ్రంట్ వ్యూ అబోవ్ హెచ్పి రెఫరెన్స్ లైన్, బిలో హెచ్పి బిలో రెఫరెన్స్ లైన్, టాప్ వ్యూకి సంబంధించి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ బిలో రెఫరెన్స్ లైన్, బిహైండ్ వీపీ అబోవ్ రెఫరెన్స్ లైన్. సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి. సో ఈ పాయింట్స్ మళ్ళీ ఇక్కడికి కూడా నేను తీసుకొని వచ్చాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనకేంటి, డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ 30 mm అబౌవ్ హెచ్పి. సో క్లియర్గా ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. 30 mm అబౌవ్ హెచ్పి అండ్ 45 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. సో వెరీ క్లియర్. సో ఇక్కడ నేను ఒకటి ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లము, ఇక్కడ సెకండ్ ప్రాబ్లము, ఇక్కడ థర్డ్ ప్రాబ్లము, ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లము చేయాలనుకుంటున్నాను. సో సపోజ్ ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ మనం ఇక్కడలాగా ఇవన్నీ మనం డ్రా చేయడం అంటే మనకు అవ్వదు యాక్చువల్గా. సో ఇదంతా మనం ప్రతిసారి మనం డ్రా చేయడం అంటే అవ్వదు. సో మనం గుర్తుపెట్టేసుకోవాలి, ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, అబౌవ్ హెచ్పి అంటే అబౌవ్ రెఫరెన్స్ లైన్. సపోజ్ ఇక్కడ ఏమన్నాడు 30 mm అబౌవ్ హెచ్పి. సో హెచ్పి నుంచి మనం 30 mm తీసుకోవాలి ఏదైనా ఒక పాయింట్ నుంచి. ఓకే, సో ఇక్కడ నుంచి సో ఇదంతా మనకి సో 30 mm అబౌవ్ హెచ్పి. సో 30 mm ఇక్కడ ఒక పాయింట్ పెట్టేస్తాం. సో ఇప్పుడు నేను ఇది ఏంటి, ఫ్రంట్ వ్యూ కదా, ఫ్రంట్ వ్యూకి సంబంధించింది కదా చెప్తున్నాం. అబౌవ్ హెచ్పి అంటే అబౌవ్ రెఫరెన్స్ లైన్, ఏంటి ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూని మనం ఏమనుకుంటున్నాం, ఏ డాష్. ఓకే, సో దిస్ ఈజ్ ఏ డాష్. ఓకే, సో ఏ డాష్. ఇప్పుడు ఏమన్నాడు, అండ్ 45 mm. సో 45 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ వర్టికల్ ప్లేన్కి ముందు నుండి ఏమన్నాం, రెఫరెన్స్ లైన్ కిందని. సో రెఫరెన్స్ లైన్ కిందని. సో రెఫరెన్స్ లైన్ కిందని ఎంత డిస్టెన్సు, సో క్లియర్గా ఇచ్చాడు మనకి, దిస్ ఈజ్ 45. సింపుల్. ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది మనకు చూడండి. సో 30 mm అబౌవ్ హెచ్పి. సో అబౌవ్ హెచ్పి ఉంటే ఏమన్నా అబౌవ్ రెఫరెన్స్ లైన్కి మీదనే. సో అలాగే 45 ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే బిలో రెఫరెన్స్ లైన్. సో దిస్ ఈజ్ అ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ ఫర్ దిస్. ఓకే, సో ఇంత సింపుల్గా మనం డ్రా చేసేది. ఇది మీరు ఒక్కటి కానీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు చాలా సింపుల్గా ఇది డ్రా చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏమన్నాడు 35 mm అబౌవ్ హెచ్పి. సో అంటే సో ఇక్కడ నేను ఒకటి మర్చిపోయాను, దిస్ టాప్ వ్యూ కాబట్టి మనం ఏ కింద చూపిస్తాం, టాప్ వ్యూ నార్మల్గా చూపిస్తాం. సో దీని నుంచి ఇలా చూపిస్తాం, లేకపోతే మీరు ఇక్కడ రాసుకోండి, దిస్ ఈజ్ టాప్ వ్యూ, దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. 35 mm అబౌవ్ హెచ్పి అంటే రెఫరెన్స్ లైన్, అబౌవ్ హెచ్పి అంటే రెఫరెన్స్ లైన్ మీద. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 35 mm. సో బిహైండ్ వీపీ. సో బిహైండ్ వీపీ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిహైండ్ వీపీ. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే బిలో రెఫరెన్స్ లైన్, బిహైండ్ వీపీ అంటే బోత్ దిస్ అండ్ దిస్ అంటే అబౌవ్ హెచ్పి బిహైండ్ వీపీ, ఈ రెండు కూడా అబౌవ్ రెఫరెన్స్ లైనే ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి 35 తీసుకుందాం, ఒకటి 50 తీసుకుందాం. సపోజ్ 2 పాయింట్లు. సో ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాను, ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ 50. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు మనకి 50 బిహైండ్ వీపీ. సో 50. సో ఇదేంటంటే టాప్ వ్యూ కదా, టాప్ వ్యూని మనం ఏం చేసుకుంటున్నాం, ఏ. సో నెక్స్ట్ 35 mm అబౌవ్ హెచ్పి. 35 mm అబౌవ్ హెచ్పి అన్నాడంటే ఇక్కడ వస్తుంది అది. ఓకే, సో ఏ డాష్. సో దిస్ ఈజ్ 35. ఓకే, సో క్లియర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. 40 mm బిలో హెచ్పి. బిలో హెచ్పి అంటే బిలో రెఫరెన్స్ లైన్.
బిహైండ్ వీపీ అంటే మీదనే, ఓకే, రిఫరెన్స్ లైన్ మీదనే బిహైండ్. సో బిహైండ్ వీపీ అంటే రిఫరెన్స్ లైన్కి మీదనే. సో అంటే ఇక్కడ ఏమైంది, టాప్ వ్యూ మీదన వచ్చింది, ఫ్రంట్ వ్యూ కిందన వచ్చింది. ఓకే, టాప్ వ్యూ మీదన వచ్చింది, ఫ్రంట్ వ్యూ కిందన వచ్చింది. ఓకే, ఓకే. సో 40 mm బిలో 45 mm. సో ఇక్కడ నేను ఇది డ్రా చేస్తున్నాను. 40 mm బిలో హెచ్పి, 40 mm బిలో హెచ్పి, 40 mm బిలో హెచ్పి అంటే సో బిలో ద రెఫరెన్స్ లైన్. సో బిలో ద రెఫరెన్స్ లైన్ ఎంతండి ఇది, సో 40 mm. సో నెక్స్ట్ 30 mm బిహైండ్ వీపీ. సో 30 mm ఇది మనకి ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడ రెఫరెన్స్ లైన్ ఇది కాబట్టి కింద కాబట్టి బిలో హెచ్పి అన్నాడు కాబట్టి సో బిలో రెఫరెన్స్ లైన్ ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఎక్కడ వచ్చింది. ఇప్పుడు టాప్ వ్యూ మీదకి వెళ్ళిపోతుంది. సో టాప్ వ్యూ బిహైండ్ అన్నాడు కాబట్టి టాప్ వ్యూ ఎక్కడ వస్తుందండి, ఇక్కడ. సో ఇక్కడ వచ్చింది. ఎంత డిస్టెన్స్ అని చెప్పాము మనకి, సో 30 mm. సో 30 mm దిస్ ఈజ్ ఏ డాష్, దిస్ ఈజ్ టాప్ వ్యూ. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ క్లియర్గా ఇక్కడ మీరు చూసుకోండి, ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడికి ఏమైంది, ఇక్కడికి వచ్చిన ఇది ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ టాప్ వ్యూ. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 45 mm బిలో హెచ్పి అంటే ఆటోమేటిక్గా మీరు హ్యాపీగా ఇక్కడ డ్రా చేసేయచ్చు. సో ఇక్కడ ఎక్కడో పెట్టేసేయండి. సో దిస్ ఈజ్ 45. నేను లెంగ్త్ల గురించి చూడట్లేదు, మీరు స్కేల్కి డ్రా చేయండి. ఓకే, సో ఇదేంటి మనకి, సో దిస్ ఈజ్ ఏ డాష్, ఎందుకంటే ఇది ఫ్రంట్ వ్యూ ఇక్కడ డ్రా చేస్తాను. నెక్స్ట్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. సో ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే ఏంటంటే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నా కూడా బిలో రెఫరెన్స్ లైనే. సో దిస్ ఈజ్ 25. సో దిస్ ఈజ్ ఏ. సో టాప్ వ్యూ. సో ఎలా మనం ప్రాబ్లమ్స్, ఎందుకంటే మీరు ఒక్కటి ఇది గుర్తు పెట్టేసుకుంటే అబౌవ్ హెచ్పి అంటే రెఫరెన్స్ లైన్ మీదన ఫ్రంట్ వ్యూ వస్తుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. సో నేను ముందే చెప్పాను, హెచ్పి అన్నది ఫ్రంట్ వ్యూకి, వీపీ అన్నది టాప్ వ్యూకి. సో రెఫరెన్స్ లైన్కి మీదన వస్తుందా కిందన వస్తుందా అన్నది డిసైడ్ చేయడానికి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకొక 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో 50 mm అబౌవ్ హెచ్పి అండ్ ఆన్ వీపీ. సో ఆన్ వీపీ, సో అబౌవ్ హెచ్పి ఫస్ట్ పాయింట్. సో 50 mm అబౌవ్ హెచ్పి. సో 50 mm అబౌవ్ హెచ్పి అంటే మనకు అర్థం ఏంటి, సో అబౌవ్ హెచ్పి అంటే అబౌవ్ రెఫరెన్స్ లైన్. అబౌవ్ హెచ్పి అంటే సపోజ్ దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏ డాష్. సో ఇది అబౌవ్ హెచ్పి. సో దిస్ ఈజ్ 50. ఓకే, నెక్స్ట్ ఆన్ వీపీ. సో వీపీ అంటే ఏంటి, సో మన వర్టికల్ ప్లేన్, అంటే వర్టికల్ ప్లేన్ మీద వచ్చేది మనకి ఏంటి, టాప్ వ్యూ. సో ఇది కిందకి ఏమి వెళ్ళలేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఇంకా. సో టాప్ వ్యూ, సో రెఫరెన్స్ లైన్ మీదే ఉంది. ఆన్ వీపీ అంటే రెఫరెన్స్ లైన్ మీదే ఉంది. ఎక్కడుంది, ఆన్ వీపీ. సో ఆన్ వీపీ, ఆన్ హెచ్పి అంటే రెఫరెన్స్ లైన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో 40 mm బిలో హెచ్పి అండ్ ఆన్ వీపీ. సో 40 mm బిలో హెచ్పి. ఓకే, 40 mm బిలో హెచ్పి ఇక్కడ నుంచి చూద్దాం. సో 40 mm బిలో హెచ్పి అంటే బిలో రెఫరెన్స్ లైన్ కాబట్టి. సో దిస్ ఈజ్ 40 mm. సో అండ్ ఆన్ వీపీ. సో దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ టాప్ వ్యూ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే ఏం చేయాలండి మనం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీకి దేనికి సంబంధించింది, టాప్ వ్యూకి సంబంధించింది. టాప్ వ్యూ ఇన్ ఫ్రంట్ ఉందంటే బిలో రెఫరెన్స్ లైన్. సో బిలో రెఫరెన్స్ లైన్ ఎంత దూరంలో ఉందండి ఇది, సో 35. సో 35 ఇది టాప్ వ్యూ కాబట్టి ఏ. ఓకే, సో నెక్స్ట్ ఆన్ హెచ్పి అంటే హెచ్పి మీద ఉందన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఫ్రంట్, ఇక్కడ మారుతుంది. ఓకేనా, ఏ డాష్. ఓకే, ఏ డాష్. నెక్స్ట్ 30 mm బిహైండ్ వీపీ అంటే ఏంటి, అబౌవ్ హెచ్పి. బిహైండ్ వీపీ అంటే అబౌవ్ రెఫరెన్స్ లైన్. సో అబౌవ్ రెఫరెన్స్ లైన్ కాబట్టి సో సపోజ్ ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాను. సో టాప్ వ్యూ కదా. ఓకే, సో వర్టికల్ ప్లేన్కి సంబంధించింది టాప్ వ్యూ ఇక్కడ ఏంటంటే ఏ డాష్. సో ఓకే, ఏ దట్ ఈస్ టాప్ వ్యూ అనుకుందాం. ఓకే, సో 30 mm. సో 30 mm మీద ఉంది. సో ఆన్ హెచ్పి అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఏ డాష్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. మీరు 1-2 సార్లు ఈ క్లాస్ క్లియర్గా మళ్ళీ
ఆలకించండి, ఎందుకంటే మీకు ఇందులో లాజిక్ ఏమీ లేదు. దిస్ ఈజ్ ద ఓన్లీ లాజిక్. ఫ్రంట్ వ్యూ డ్రా చేసినప్పుడు అబోవ్ హెచ్పి ఉంటే రెఫరెన్స్ లైన్ మీద డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూ డ్రా చేసినప్పుడు బిలో హెచ్పి ఉంటే బిలో రెఫరెన్స్ లైన్ రాయాలి. అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వ్యూ ఉంటే టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది, రెఫరెన్స్ లైన్స్ మీద వస్తుంది. లేకపోతే ఆన్ అంటే సో ద రెఫరెన్స్ లైన్ మీదే వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ. దీంతో మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ మొత్తం 4 క్లాసులు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కూడా మీరు వాచ్ చేయండి. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this